అవునా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 3 పసిపిల్లల్ని 3 పెద్దవాళ్లను 6గురిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ రాజ్ కుమార్కు ఈ రేవంత్ రెడ్డికి మధ్య నాకు పెద్ద తేడా కనబడతలేదు. ఒక సైకో మనస్తత్వం, వాడొక సైకో రాజ్ కుమార్. నిజంగా ఎంత సైకో అయితే నాకు దక్కని వాళ్ళు ఎవరికి దక్కద్దు అని చెప్పి ఆ 6గురిని ఎంత దారుణాతి దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపినాడు. పాపం ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంట్లో 6గురిని చంపేసిండు వాడు, ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆ బిడ్డ, ఆ చిన్న పసిపాప, ఆమె కూడా పెళ్ళిగాని అమ్మాయి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇంత జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి నిన్న గోల్ఫ్ కోర్స్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది? అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్ళి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తాను ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తం అడగలే కేసీఆర్ గారు. తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నం చేసింది కేసీఆర్. కానీ నువ్వు ప్రశ్నించినటువంటి వాళ్ళను, రైతుల పక్షాన నీళ్ళు అడిగినటువంటి వాళ్ళను ఇవాళ రక్తం బారిస్తా, వాళ్ళను కోస్తా, వాళ్ళ రక్తం బారిస్తా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కేసీఆర్ గారికి నీకున్నటువంటి తేడా. ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కనీసం నీకు నువ్వన్న టీవీలో చూసుకొని తప్పు మాట్లాడినా అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకేంది నువ్వు నీ సైకో మనస్తత్వం ఏంది? అంటే మమ్మల్ని తిడితేనో, మమ్మల్ని జైల్లో పెడితేనో, మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్ళు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణ, నీళ్ళ విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాల కంఠం నొక్కుతా అంటున్నావు. నువ్వు కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్ళల్లో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్ళల్లో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర రైతాంగం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యం. మా గులాబీ సైనికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నీ తాటాకు చప్పులకు భయపడడానికి సిద్ధంగా లేరు. ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు అనేటువంటివి ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాన్ని సిద్ధపడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఇలా రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు, చర్యలు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలను అణిచివేయడం మీద ఉన్న శ్రద్ధ పగుళ్ళు పెట్టిన పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం మీద నీకు లేదు. ఇలా రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చూస్తూ ఉన్నాం, పత్తి విత్తనాలు పెట్టారు, నీళ్లు లేక పాపం వర్షాలు పడక బిందెలతో నీళ్లు చిలకరిస్తూ ఉన్నారు.
నీళ్లు మోసి బిందెలతో మొక్కకు చిలకరిస్తూ దాన్ని కాపాడుకోవడానికి రైతులు తల్లడిల్లుతున్నా నీకు చీమ గుట్టినట్టు లేకపోయా. ఇవాళ తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడడానికి, వాస్తవాలు చెప్పడానికి నేను ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. లాస్ట్ టైం కూడా నేను ఆయన అబద్ధాలు ఎట్లా మాట్లాడిండో ఒక్కటొక్కటిగా స్క్రీన్ మీద పెట్టి చూపించాను. నిన్న మళ్ళీ అవే పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. నంబర్ 1, మేడిగడ్డ మీద తప్పుడు ప్రచారం. మొన్న ఏమన్నాడు మీరే చూసిండ్రు. అరే నల్లల నీళ్లు ఉంటాయి కదా, నల్ల తిప్పితే కదా బిందెల నీళ్లు పట్టుకుంటాం, చెంబుల నీళ్లు పట్టుకుంటాం. రాష్ట్రంలో ఎలినినో వచ్చింది, కరువు వచ్చింది, వాననే పడతలేవు, నీళ్ళే లేవు, యాడికెళ్ళి ఎత్తాలనయ్యా అని మాట్లాడింది మొన్న. మేము ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చూపించిన, ఇక చూడు భయ్ నిన్న 1,20,000 పోయినాయి, ఇప్పుడు ఈ నిమిషానికి 88,000 పోతున్నాయని నేను మొన్న మీకు మీడియా సమావేశంలో లైవ్ టెలికాస్ట్లో పెట్టి చూపించిన. కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి స్పష్టంగా అక్కడ నిలబడి గలగలబారుతున్న గోదావరి జలాలను కేటీఆర్ గారు మీడియా సమక్షంలో కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రోజు చూపించడం జరిగింది. దాంతో నాలుక గరుచుకొని నిన్న మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. నిన్నేమంటాడు, లే నీళ్ళు ఉన్నాయి కానీ ఎన్డీఏసీ చెప్పదాకా ఎత్తము అని కొత్త కథ పెడతాడు. ఇంకో మాట ఏమంటాడు ముఖ్యమంత్రి గారు అంటే, నిన్న మీరు చూసి ఉంటారు, మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న గమనించిందో లేదో, ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసిండు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే, అఫ్కోర్స్ ఫ్రీ ఫ్లోలో కూడా కన్నేపల్లి మోటార్లు ఎత్తాం, కన్నేపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో ఇలా 1,00,000 క్యూసెక్కుల వరద పోతూ ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు ఒత్తు నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు, ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌజు రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ లెటర్ చదివినాకనన్నా సోయి రావాలి కదా నీకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన సోయి అన్నా నీకు రాకపోయా. నంబర్ 2, ఒక ప్రముఖ దినపత్రికలో మొన్న ఒక వార్త వచ్చింది. పంప్ వాటర్ ఫ్రమ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఇందులో చాలా స్పష్టంగా ఏ సీనియర్ అఫీషియల్ well versed in the issues relating to Medigadda, Annaram and Sundilla barrages said instead of waiting for full repairs, the government could adopt a simple temporary solution. All it requires is construction of a copper dam in upstream. They can store and regulate flows and water can easily be pumped from Medigadda to Annaram to Sundilla to Ellampalli.
As envisaged in KLIS system, the official said, since Kaleshwaram barrages are a politically loaded issue, it is doubtful if the government would even consider such an idea. In a year like this, any water that can be used is pure gold, pure gold. The best part of the solution is the copper dam. ఇట్లా చాలా విషయాలు చెప్పినాడు. అంటే ఈ కరువు పరిస్థితుల్లో ఎలినినో సంవత్సరంలో చుక్క చుక్క నీళ్లు కూడా బంగారం కంటే విలువైనటువంటిది, నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉంది అని ఒక ఉన్నత అధికారి స్పష్టంగా చెప్పారు అని ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. ఓకే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తవచ్చని స్పష్టంగా రాసినారు. నేను మొన్న కూడా చెప్పిన మీకు, తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నీళ్ళు ఎత్తొచ్చు అని అఫీషియల్గా లేఖ రాసింది. ఆ లేఖను బయట పెట్టండి. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, ప్రస్తుత ఇంజనీర్లు, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కూడా మనము చిన్న కాపర్ డ్యామ్ కట్టుకొని 8.5 కోట్ల రూపాయల ఖర్చుతో నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్ళొచ్చు అని తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖ బయట పెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద గరుస్తావు, ప్రస్తుత ఇంజనీర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేస్తావు, ప్రతిపక్షాలు మాట్లాడితే మిమ్మల్ని కోసి రక్తం బారిస్తా అంటావు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే తపన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. ప్రశ్నించిన ప్రతిపక్షాలనేమో మిమ్మల్ని కోస్తా రక్తం బారిస్తా అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లనేమో జైల్లో పెడతా అంటావు, ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీ చేస్తావు, ఏసీబీ దాడులు చేస్తావు ముఖ్యమంత్రిగా. ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద స్టేట్? విల్ ఇట్ హెల్ప్ ద స్టేట్? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ మీద కూడా మళ్ళీ అదే అబద్ధం మాట్లాడండి. మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అన్నారు, మళ్ళీ నిన్న మాట్లాడి, మొన్న నేను మీకు డాక్యుమెంట్స్ అన్నీ చూపించాను. రిటైర్డ్ ఇంజనీర్లు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము మా రిపోర్టును కన్సిడర్ చేసింది. ఇది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్. ఇందులో మేడిగడ్డ ఫీజబుల్, కట్టొచ్చు అని చెప్పారు. దిస్ ఈజ్ ద సెకండ్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్లో ఎంత స్పష్టంగా అంటే, ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ ఇది 7/4/2015 ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ we have recommended the construction of barrage on main Godavari river near Medigadda, and lifting 160 TMC of water directly to Midmane reservoir is not possible due to prohibitive cost and time consumption, and also has to pass through coal belt areas. Then, after submission of our report, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda to Midmane reservoir and is now being taken to Sripada Ellampalli project following Godavari river, utilizing all the packages from 6, 7, 8. మా సూచన ఆధారంగానే డైరెక్ట్ తీసుకుపోవడాన్ని మార్చి వరుస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నారు అని ఇంత స్పష్టంగా చెప్తే, రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దన్నారు మేడిగడ్డ దగ్గర, నాట్ ఫీజబుల్ అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు వెళ్ళవేస్తే నిజమైద్దా రేవంత్ రెడ్డి గారు? వాళ్ళు ఇంత స్పష్టంగా, ఇది అఫిడవిట్, ఇది ఉత్తగా రాసిచ్చిన కాగితం కాదు, జస్టిస్ ఘోష్ కమిషన్కు నోటరైజ్డ్ అఫిడవిట్ ఇచ్చింది రిటైర్డ్ ఇంజనీర్లు. దీన్ని కూడా నువ్వు మాట్లాడితే ఇది పచ్చి అబద్ధం కాదా రేవంత్ రెడ్డి గారు? ఇక వాళ్ళు పాపం ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్లు ఆన్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద, చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతో ఈగోలకు పోయి, జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇది ఒక విషయం. ఇంకో మాట మాట్లాడినారు, మీరు చూసి ఉంటారు, మా జీవన్ రెడ్డి సార్కి కూడా తెలుసు, వారు కూడా అప్పుడు ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టి 20 ఏళ్ళు అయిందట.
జర చూపిస్తావు ఒకసారి. 20 ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి కట్టిందట. పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పని చేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీక నీళ్ళు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. 20 ఏళ్ళ నుంచి ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉందట. నువ్వు ముఖ్యమంత్రి కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు కనుక నువ్వేం మాట్లాడినా చెల్తుందా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు మాట్లాడితేగా నువ్వు ఏం చెప్తా ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది కరెక్టే అని అనుకుంటారు ప్రజలు అని నువ్వు భావిస్తున్నావా? ప్రజలు నీకంటే నాకంటే మనందరికంటే తెలివైనటువంటి వాళ్ళు. దే విల్ లిజన్ టు ఎవ్రీ వన్. ఫైనల్లీ దే డిసైడ్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ నాట్ కరెక్ట్. అయితే గతంలో కూడా ఒకసారి నేను చెప్పిన, అసెంబ్లీలోనే చెప్పిన ఇదే మాట. అసెంబ్లీలో శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఎల్లంపల్లి ఆనాడే కాంగ్రెస్ గట్టింది అన్నాడు. వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్లో కూడా ఇదే తప్పు చెప్పిండ్రు. ఆ వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్ సందర్భంలో కానీ ఇంకొక సందర్భంలో అసెంబ్లీలో చర్చ జరిగితే నేను సవాల్ విసిరిన అసెంబ్లీలో, ఇది తప్పు, ఇది శుద్ధ అబద్ధము, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అంటే తోక ముడిచిండ్రు, నోరు మూసిండ్రు ఆ రోజు అసెంబ్లీలో. వాస్తవానికి ఏంది, 2004లో ఎల్లంపల్లి, ఆ రోజు నేను మినిస్టర్ను, నేను శంకుస్థాపన మీద నా పేరు కూడా ఈరోజు కూడా ఉంటుంది. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3177 కోట్లతో శంకుస్థాపన జరిగింది. 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి 3347 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓన్లీ కొన్ని నీళ్లు టెంపరీ బేసిస్లో నిలిపారు. వెరీ ఫ్యూ వాటర్. కారణం ఏంది అంటే ఆడ R&R పూర్తి కాలే, ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయలే. తెలంగాణ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా మేము వచ్చే నాటికి 18,700 ఎకరాలే భూసేకరణ జరిగింది ఎల్లంపల్లిలో. మేము వచ్చిన తర్వాత 27,387 ఎకరాలకు భూసేకరణ పూర్తి చేసినాం. ఆల్మోస్ట్ 10,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా R&R అంటే ఎవరి అయితే ఊర్లు మునిగిపోతున్నాయో ఇండ్లు కట్టాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాటికి 1,448 ఇండ్లు మాత్రమే కట్టింది, 1,448. మేము 13,296 ఇండ్లు పూర్తి చేసి R&R వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసినాం. 13,296 ఇండ్లు కట్టినాం. 10,000 ఎకరాల భూసేకరణ చేసినాం. రాయపట్నం బ్రిడ్జ్, కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య అత్యంత కీలకంగా ఉన్న రాయపట్నం బ్రిడ్జ్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,052 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది. 2,052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు నింపి హైదరాబాద్కు నీళ్లు తెచ్చినాం. ది గ్రేట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ గట్టింది, 20 ఏళ్ళ నుంచి నీళ్ళు హైదరాబాద్కు వస్తున్నాయి. నోరా అమ్మోరా, నిన్ను ఎట్లా నమ్మాలి అసలు? ఒక్కటన్నా నిజం మాట్లాడుతావని నేను నమ్ముతాడా నిన్ను? 2016 తర్వాతనే బ్యారేజ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ నిజంగా ఇష్యూ ఏంటంటే ఎల్లంపల్లి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇరిగేషన్ వాటర్. ఎల్లంపల్లి మీద ఎన్టీపీసీ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద హైదరాబాద్ మంచినీళ్ళు ఆధారపడ్డాయి, ఎల్లంపల్లి మీద రామగుండం మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాలు మంచిర్యాల, అటు మంచిర్యాల జిల్లా, ఇటు రామగుండం పెద్దపల్లి జిల్లా డ్రింకింగ్ వాటర్ దాని మీద ఆధారపడ్డది. అండ్ అట్లా ఎల్లంపల్లి మీద అనేక జిల్లాలకు కూడా నీళ్లు వెళ్తాయి. ఇవాళ ఎల్లంపల్లిలో ఉన్న వాటరు హార్డ్లీ 7-8 టీఎంసీ ఉంది. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4-5 ఉంటాయి. ఈ 4-5 టీఎంసీలతో ఏం చేస్తావు? రేపు కరువు వస్తే, ఎలినినో వచ్చింది, రేపు కరువు వస్తుంది అని అంటున్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 1 సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగొద్దు అంటే సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీళ్లకు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు కావాలి. లోకల్ డ్రింకింగ్ వాటర్కు 2 నుంచి 3 టీఎంసీలు కావాలి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 కూడా లేవు. నువ్వు పందాలకు పోయి పంటింపులకు పోతే రేపు కరెంటు ఉత్పత్తి కూడా ఆగిపోయి రాష్ట్రం అంధాకారమయ్యే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి.
చీకటిమయమయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరం త్రాగునీరు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. హౌ డు యూ అడ్రస్ దిస్ ఇష్యూ? పాప నిన్న ఒక జర్నలిస్ట్ అదే అడిగిండు, మరి కరువు వస్తుంది కదా, ఎలినినో వస్తుంది, ఎట్లా నువ్వు అడ్రస్ చేస్తావు అంటే, సమస్యను ఎట్లా తీరుస్తావు అంటే, వాళ్ళను కోసి రక్తం జిమ్ముతే పంటలు పండుతాయి అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఒక జర్నలిస్టు ఈ కరువు పరిస్థితుల్లో ఈ కరువును నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు, వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అని ఒక జర్నలిస్ట్ అడిగితే వాళ్ళను కోసి రక్తం జిమ్ముతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? సమస్యను అర్థం చేసుకుంటలేవు నువ్వు. రేపు ఎన్టీపీసీకి 5 టీఎంసీలు కావాలి, సింగరేణి పవర్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి, హైదరాబాద్ మంచినీళ్ళకి 10 టీఎంసీలు కావాలి, రామగుండం మంచిర్యాల్ ఆయా జిల్లాలకు త్రాగునీటికి 3 టీఎంసీలు కావాలి. ఆడు ఉన్నాయా 4-5 లేవు. ఇప్పుడు మనం నీళ్లు ఎత్తి తెచ్చుకొని సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తావా, రాజకీయాలకు పోయి పందాలకు పట్టింపులకు పోయి సమస్యను జటిలం చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తావా? హిట్లర్కు నీకున్న తేడా ఏంది? హిట్లర్ అదే కదా చేసింది పిచ్చి పనులు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ నిన్న ఆయన మాట్లాడతాడు. అసలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలే, కాంగ్రెస్ చేసిన కృషి వల్లనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయినమాట. మొత్తం కాంగ్రెసే కట్టిందట. కాంగ్రెస్ కృషి వల్లనే దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. ఒక్క ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టలేదట, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. 48,74,000 ఎకర్స్. అంతకుముందు కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది రాష్ట్రంలో. 10 ఏళ్ల కాంగ్రెస్లో వాళ్ళు ఇచ్చింది 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో 48,74,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. రేవంత్ రెడ్డికి కావాలంటే ప్రాజెక్ట్ వైజ్ కూడా పంపిస్తా. కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలు. మిషన్ కాకతీయ కానీ స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద 31,00,000 ఎకరాలు కలిపితే 48,74,000 ఎకర్స్కు బీఆర్ఎస్ ఇచ్చింది. ఇంత పచ్చి అబద్ధం నువ్వు మాట్లాడొచ్చునా? అరే నీ జిల్లా, నీ మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు తెలుగుదేశం కాంగ్రెస్ 30 ఏండ్లు మీరు ఆ ప్రాజెక్టులు కడితే 30 ఏండ్లలో మీరు ఇచ్చింది 46,000 ఎకరాలు. మేము ప్రాజెక్ట్ సైట్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు కష్టపడి 6.5 లక్షల ఎకరాలకు నీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 4 ప్రాజెక్టుల కిందనే 6.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం రేవంత్ రెడ్డి. అడుగుపోయి కల్వకుర్తికి నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో, ఎవరు బారిచ్చిండ్రో అడుగు. మా లక్ష్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. జడ్చెర్లకు కానీ నాగర్ కర్నూలు కానీ నీళ్లు బారిచ్చింది ఎవరు? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. మొత్తం కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రాజెక్టులతోనే ఇంత పంట పండింది అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 2014-15 బీఆర్ఎస్ వచ్చిన మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత? 68 లక్షల మెట్రిక్ టన్నులు. మొదటి సంవత్సరం 68 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి కృషి వల్ల చెరువులు బాగు చేయడము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము, తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టడము, భక్తరామ్ దాస్ లిఫ్ట్ కట్టడము, ఇట్లా అనేక దేవాదుల ప్రాజెక్టును పెద్ద ఎత్తున పనులు పూర్తి చేయడము, దీనివల్ల 2023-24 నాటికి 2,60,00,000 టన్నుల వరి ధాన్యం పండింది. 2014-15లో మరి అంతా కాంగ్రెసే చేసి ఉంటే 64 లక్షలేమో ఆ రోజు పంట పండింది, 64 లక్షల మెట్రిక్ టన్నులు. మేము దిగిపోయే నాటికి 2,60,00,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. మరి ఎట్లా పండింది? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.